కొలికిపూడి శ్రీనివాసన్ ముందు నుంచి కూడా ఆయన వివాదాస్పద వ్యక్తి. గతంలో కూడా ఆయన బీజేపీ నాయకుడిని లైవ్‌లో చెప్పుతో కొట్టాడు. దాని తర్వాత ఆర్‌జీవీ తలకు ₹1,00,00,000 ప్రకటించాడు. ఆర్‌జీవీ తల తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని. హ్మ్. ఇలాగా గతంలో కూడా అనేక ఇదుంది. ఆయన అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. ఓన్లీ స్పోక్స్ పర్సన్. ఆయనకేమంటే గట్టిగా మాట్లాడే నేచర్ ఉండుద్ది. దళితుడు కావడం దీనివల్ల ఆయనకి మైలేజ్ వచ్చింది. రెండోది ఇలాంటి డేరింగ్‌గా ఉండి ప్రత్యర్థుల్ని వైసీపీ వాళ్ళని తిట్టడం అనేది బాగా కలిసొచ్చింది. దాంతో ఆయనకి తిరువూరుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అక్కడ తిరువూరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆయన వైసీపీ వాళ్ళని పక్కన పెడితే తెలుగుదేశానికి సంబంధించిన అనేక మందితో ఆయన రచ్చ చేస్తున్నాడు. రెండోది అనేక మందిని వేధింపులకు గురి చేస్తున్నాడని గతంలో కూడా ఆయన మీద ఇవొచ్చింది. చిట్యాల సర్పంచ్ శ్రీనివాసులు ఆయన భార్యను వేధిస్తే ఆయన భార్య ఆత్మహత్య పురుగుల మందు తాగింది. అప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది. దాని తర్వాత కొండూరు మండలం గోపాలపురంలో ఒక రహదారి విషయమై గిరిజన ఫ్యామిలీస్ మధ్య గొడవ వస్తే ఈయన వెళ్ళి అక్కడ బూక్యా కృష్ణ చెట్టి అనే భార్యాభర్తల మీద చేసుకుని బూక్యా కృష్ణను కొట్టాడు. దాంతో ఆమె కృష్ణ భార్య చెంటి అని ఆమె పురుగుల మందు తాగింది, ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అట్లాగే ఆయన నోటి దురుసు కూడా ఆయనకి గట్టిగా ఉంది. సో ఆయన నేను నా సొంత డబ్బులతో కాలువలు చూస్తే ఇక్కడ కుక్కల్లాగా వీళ్ళకి విశ్వాసం లేదు అని ఆయన అనడంతో అప్పుడు తెలుగుదేశం వాళ్ళంతా ధర్నాలు కూడా చేశారు ఆయనకు వ్యతిరేకంగా. ఇప్పటివరకు ఈయన 2 సార్లు తెలుగుదేశం క్రమశిక్షణ సంఘం ఎదుట కూడా హాజరవ్వాల్సి వచ్చింది. చంద్రబాబు సీరియస్గానే ఇన్ని వార్నింగ్లు ఇచ్చినా కూడా మారకపోతే చివరికి క్రమశిక్షణ సంఘం డిసిప్లినరీ కమిటీ కొనకల్ల నారాయణ ఈయన మామూలుగా ఆర్టీసీ చైర్మన్, ఈ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడు కూడా ఈయన ఆధ్వర్యంలో ఈయన మీద క్రమశిక్షణ సంఘం విచారించింది. కానీ ఈయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈయన సస్పెండ్ చేయడం కావచ్చు, పార్టీలో నుంచి సీరియస్ నిర్ణయాలు ఏవి తీసుకోలేదు. మామూలుగానే చంద్రబాబు నాంచుతూ ఉంటాడు చాలా విషయాలని ఆయనకు పేరుంది. ఈ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నిన్న డేవిడ్ అనే ఒక దళిత తెలుగుదేశం కార్యకర్త అతను ఒక సెల్ఫీ వీడియో తీశాడు. దాదాపు 5 నిమిషాల పైన ఆ వీడియోలో అబ్బాయి చెప్పుకుంటూ వచ్చాడు. ఫస్ట్ తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబుకి, లోకేష్కి, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్కి నమస్కారాలు చెప్పాడు. నేను సిన్సియర్ కార్యకర్తను సార్, నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను, నేను పేదవాడిని, నేను దళితుడిని, మా అమ్మ కూలికి పోయి సంపాదించాలి, నేను కూలికి పోయి సంపాదించాలి, అప్పుడే మాకు లైవ్లీహుడ్ ఉంటుంది. ఆ డబ్బులతోనే నేను తెలుగుదేశానికి ఖర్చు పెట్టుకుంటూ పనిచేశాను. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాను. టీడీపీ యాప్లో కూడా నేను చాలా గట్టిగా ఉన్నాను. గత 5 ఏళ్లలో వైసీపీ అక్రమాలకి, అరాచకాలకి నేను గురయ్యి చాలా ఇబ్బందులు పడ్డాను. మన ప్రభుత్వం వచ్చింది కానీ ఆనందపడితే ఈ కొలికిపూడి శ్రీనివాసు గతంలో నేను ఆయన మీద పోస్టులు కొన్ని పెట్టాను నెగిటివ్గా అని చెప్పి నా మీద కక్షగట్టి ఆయన అనేక మంది తెలుగుదేశం నాయకుల్ని నా మీదకి ఎగదోలి నన్ను కొట్టిస్తా ఉన్నాడు. నన్ను అరెస్ట్ చేయాలని పోలీసుల్ని ఎగదోలుతున్నాడు. నా ప్రాణహాని కూడా ఉందని కొంతమంది చెప్తున్నారు. నా మీద ఇలా పగబట్టాడు. ఈరోజు నిన్న ఈరోజు అంతా కూడా పోలీసులు నా కోసం తిరుగుతున్నట్టుగా చెప్తున్నారు. సో నేను లేకపోతే మా అమ్మ చనిపోతుంది, ఎందుకంటే మా అమ్మకి నేను ఒకడే కొడుకు. ఇలాగా ఆయన బాధపడి నేను ఎంతో చేశాను సార్. అతను తెలుగుదేశం నాయకులను కూడా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాను, నన్ను ఒకనే కదని ఆ పేర్లంతా కూడా చదివాడు. అట్లాగే తనను బాధ పెట్టుతున్న తెలుగుదేశం వాళ్ళ పేర్లంతా కూడా చదివాడు. సో తనను కొట్టమని కూడా ఎవరైనా పురమాయిస్తున్నారు అవన్నీ చెప్పాడు. సో నేను ఈ బాధలు పడలేకుండా ఉన్నాను, నేను పాయిజన్ తాగి చనిపోతున్నాను సార్ అని ఆయన వీడియో కట్ చేశాడు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే అతను పురుగుల మందు తాగేశాడు. బట్ వాళ్ళ బంధువులు తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అతని కండిషన్ అయితే సీరియస్గా ఉందని చెప్తున్నారు. ఇదొక్కసారిగా మళ్ళీ వైరల్ అయింది. అంటే మనకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యేల అరాచకాలు అనేవి బాగా పెరుగుతున్నాయని తెలుగుదేశానికి సంబంధించిన ఈనాడు జ్యోతిని విపరీతంగా రాస్తున్నారు. ఎక్కడికక్కడ అరాచకాలు పెరిగిపోయినాయి. అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏ పార్టీకి కూడా ఇవాళ ఒక పార్టీకి ఇంకొక పార్టీకి తేడా లేదు. అన్ని పార్టీలు వీళ్ళే ఉంటారు. మళ్ళీ గెలవగానే ఇక్కడ నుంచి అటు జంప్ అవుతారు, మళ్ళీ వాళ్ళు ఓడిపోతే ఇటు జంప్ అవుతారు, వీళ్ళే ఉంటారు. పాలసీలో కానీ ఐడియాలజీలో కానీ పేరుకి తేడాలు ఉన్నప్పుడు కూడా ఎసెన్స్లో అందరి ఐడియాలజీలు ఇవాళ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఐడియాలజీ ఒకటే, అది అధికారం. అధికారం కోసం
ఏమైనా చేయొచ్చు. మామూలుగా గాంధీ అన్న ఫిలాసఫీలో ఏందంటే, మనం చేరుకునే మార్గం, వెళ్ళే చేరుకునే గమ్యం, వెళ్ళే మార్గం 2 కూడా పర్ఫెక్ట్ ఉండాలి. మార్గము బావుండాలి, గమ్యము బావుండాలి, ఉన్నతంగా ఉండాలనేది గాంధీ అన్న ఫిలాసఫీ. కమ్యూనిస్టులు ఏం చెప్తారంటే, గోల్ మంచిదైతే మార్గం ఏదైనా ఓకే. గోల్ ఏ రూట్‌లో అయినా గోల్ చేరుకోవడం అనేది ఇంపార్టెంటు. గోల్ మంచిదిగా ఉండాలి తప్ప మార్గాలు ఏవైనా ఒకటే అనేది కమ్యూనిస్టుల సిద్ధాంతం. ఇవాళ రాజకీయ నాయకుల సిద్ధాంతం గోల్ బాగుండాల్సిన అవసరం లేదు, మార్గం కూడా బాగుండాల్సిన అవసరం లేదు. గోల్ అంటే మనం బాగా మన గోలే, మన అధికారము, మన డబ్బు, మన పరపతి, ఇదే గోలు. దీన్ని రీచ్ అవ్వడానికి ఏమన్నా చేయొచ్చు. అన్కాన్స్టిట్యూషనల్గా వెళ్ళొచ్చు, చంపేయచ్చు మనుషుల్ని, ఇతరులను అబద్ధాలు ప్రచారం చేయొచ్చు, ఎంత నీచానికన్నా దిగజారచ్చు, తప్పేం లేదు అన్న ఇది వచ్చింది. ఇది కేవలం రాజకీయ రంగంకే కాదు, మొత్తం పౌర సమాజంలో కూడా వ్యక్తుల ఇది కూడా ఇదే వచ్చింది. వ్యక్తులకి అందరికి ఇవాళ గోల్ ఏంటంటే డబ్బు సంపాదించడం, మోర్ మోర్ మనీ మోర్ హ్యాపీనెస్ అన్న ఒక దీంట్లోకి మొత్తం సమాజమే వెళ్ళిపోయింది. కాబట్టి రాజకీయాల్లో కూడా అదే ప్రవేశించింది. అందువల్ల ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవే వినిపిస్తామా. రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని వచ్చిన సినిమా. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. మన సమాజంలో జరిగే అనేక అంశాలని సినిమాలుగా మారుస్తారు. సినిమాలుగా మార్చినప్పుడు సినిమాటిక్ లిబర్టీ అంటారు. సినిమాటిక్ అంటే యాజ్ ఇట్ ఈజ్కి జరిగింది చూపిస్తే ఎవరు కూడా సినిమా చూడరు. ఎందుకంటే చాలా బోరింగ్ వ్యవహారాలు ఉంటాయి దాంట్లో. జరిగిన దాన్ని మనం ఏం చేయాలంటే కొంత కల్పన అవసరం. అందుకని ఆరన్ సోర్కిన్ అని నా ఫేవరెట్ స్క్రీన్ ప్లే రైటరు, ఆస్కార్ విన్నర్, ఆయన ఒక మాట అంటాడు. అదేంటంటే ఐఎమ్ లాయల్ టు స్టోరీ టెల్లింగ్ నాట్ ట్రూత్ అంటాడు ఆయన. అంటే నాకు స్టోరీ టెల్లింగ్ ఇంపార్టెంట్, ట్రూత్ కాదని. ఎందుకంటే ట్రూత్ అనేది ఎవడు చెప్పాలి? ట్రూత్ అనేది ఒకటి జరిగింది, ఇద్దరు పాల్గొన్నారనుకో ఒక దాంట్లో గొడవలో, ఇద్దరు 2 వెర్షన్లు చెప్తారు. మూడో వాళ్ళు చూసిన వాళ్ళని అడిగితే ఇద్దరిని అడిగితే వాళ్ళకు 2 వెర్షన్లు చెప్తారు. ఏది ట్రూత్? ఆ సంఘటన బేస్ చేసుకొని నేను ఒక కథ అల్లుకొని చేస్తాను. రెండోది, మన ఇద్దరి మీద ఒక గొడవ 2 ఏళ్ళు బట్టి ఉంటుంది, మెల్లమెల్లగా గొడవ ఇదై ఉంటుంది. దీన్ని సినిమాలో ఎలా చూపిస్తాం? 2 ఏళ్ళ పీరియడ్ని జరగని 2-3 సీన్లు క్రియేట్ చేసి ఆ సీన్లలో మనం గొడవ వచ్చినట్టుగా చూపించాలి. అందువల్ల ఎప్పుడైనా బయోగ్రఫీలు అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉండవు సినిమాగా వచ్చినప్పుడు. డాక్యుమెంటరీ అయితే ఓకే, కానీ సినిమా అంటేనే కల్పితం అవసరం కథకి. ఎసెన్స్ అదేనా కాదనేది ఇంపార్టెంట్. వీళ్ళు కూడా తండేలు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు అది మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నాకు దాంట్లో పాకిస్తాన్లో దేశభక్తి ఇవన్నీ నచ్చలేదు. దేశభక్తి తప్పని కాదు, అది ఆ కథకి సూట్ కాలేదు దేశభక్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే వీర్జారా ఉంది. వీర్జారా సూట్ అయింది, ఎందుకంటే పాకిస్తాన్ అమ్మాయిని వెళ్ళి ఇతను లవ్ చేశాడు, అక్కడ అతన్ని పట్టుకున్నారు. పాకిస్తాన్ అమ్మాయిని ఇండియా అతను లవ్ చేయడంలో అది దేశభక్తికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే ఇతను కూడా సైనికుడు, ఇవన్నీ ఉంటాయి అక్కడ. కాబట్టి అది సరిపోయింది.